హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యెషయా 58వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసాము కదా, మీరు పిలువుగా యెహోవా ఆలకించును, మీరు మొరపెట్టగా నేనున్నాను అని జవాబిచ్చును. మీకు ఒక విషయం తెలుసా? మన కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకమందు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన కొరకు పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమి మీద విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనమేం చేయాలి తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఈ భూమి మీద మనం విజ్ఞాపన చేయాలి. అట్టి విజ్ఞాపన చేయటానికే మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన విజ్ఞాపనలను మనం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన విజ్ఞాపనలోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరున్నటువంటి స్థలాలలో మీరు ఏకీభవించి మాతో పాటు ఈ ప్రార్థనలో మీరు కలుసుకోవాలని, మీ ప్రార్థన మీ కంఠస్వరాన్ని తరచి మాతో పాటు కలిసి చెప్పబడేటువంటి విజ్ఞాపనలకి ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి ప్రార్థన విజ్ఞాపన, సాతాను యొక్క దురాత్మ క్రియల చేత, అపవాది యొక్క క్రియల చేత, బంధకాల చేత ఎంతమంది అయితే బంధింపబడి ఉన్నారో వారి యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మనవి. భారము కలిగి మాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈనాడు లోకంలో ఉన్నటువంటి జనాలందరూ అపవాది యొక్క చిక్కులో పడిపోతూ ఉన్నారు. అపవాది బంధించి వేసేస్తూ ఉన్నారు. పాపములో, శాపములో, వ్యాధిలో, అప్పుల సమస్యలో, ఇంకా కన్నీటితో, దుఃఖముతో ప్రతి మనుషులను బంధించి వేసేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి రానివ్వకుండా చేసేస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క ఉక్కులో, అపవాది యొక్క చేతులలో, అపవాది చేత బందీలుగా మారిపోయి సతమతమవుతున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క విడుదల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ ప్రార్థన విజ్ఞాపనను బట్టి మన మధ్యలో ప్రార్థన చేయటానికి బిందు సిస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఏకీభవించి భారముతో ప్రార్థన చేస్తారా? స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. చెప్పిన విజ్ఞాపనలను బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభా సాతానుగడు తండ్రి, దురాత్మల చేత ప్రభా ఎంతోమంది బిడ్డల ప్రభా పీడింపబడుచున్నారు తండ్రి. ఆ సాతానుగడిని మీరు లయపరచమని వేడుకుంటున్నాము ప్రభా. నీకు వందనాలు యేసయ్య. ప్రభా వాటితో ప్రభా పీడింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు విడుదల చేయమని వేడుకుంటున్నాము నా యేసు ప్రభువా. నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. సహాయంలో చేయండి ప్రభా. మీరు విడుదలను కలుగు చేయమని వేడుకుంటున్నాము డాడీ. అలాగనే ప్రభా ఎంతోమంది మా దేశంలోనే ప్రభా ఎంతోమంది ఉంటున్నారు నాయన. మీరు పేరు పేరున ప్రభా వారి నీ కనుదృష్టి నుంచి సహాయంలో చేయండి. ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా అంధకార క్రియలతో బంధింపబడుచున్న ప్రభా, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభా మీరు విడుదలను కలుగు చేయబోని వేడుకుంటూ స్తుతియు ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆలకించి అలాగే అపవాది చేతిలో బందీగా ఉన్నటువంటి వారందరినీ దేవుడు విడుదల చేయబోతున్నందులకి, విడుదల చేసినందులకై స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. రెండవ విజ్ఞాపనలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రతి వ్యాధిగ్రస్తుల యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రతి మనుషులు పలు విధాలైనటువంటి వ్యాధులతో చిక్కబడి ఉన్నారు, వ్యాధులతో పోరాడుతూ ఉన్నారు. గత ముందటి కాలంలో పేషెంట్లను వెదికి వైద్యులు పల్లెల్లోనికి వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే వైద్యులను వెతికి గ్రామం మొత్తం హాస్పిటల్స్లోనే ఉన్నాయి. నిజమే కదా? దేవునికి ఒక నామం, ఒక పేరు ఇవ్వబడింది, యెహోవా రాఫా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, వైద్యులకు పరమ వైద్యుడును నేనే అని ఆయనకు పేరు ఇవ్వబడినది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చిన్నపిల్లలు వ్యాధులతో ఉన్నారు, పురుష సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు, స్త్రీల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. షుగర్, బీపీ, వయసుకు సంబంధం లేకుండా పుట్టి
పుట్టిన బిడ్డ మొదలుకొని వ్యాధి లేని వారు ఎవరూ లేరు. అలాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి మనుషుల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విజ్ఞాపనలలో తంగరాజ్, ఇంద్రాణి, జనిట ఈ దంపతులకి, ఆ సిస్టర్కి గర్భసంచిలో ఉన్నటువంటి సమస్య నుండి ప్రభు విడుదల చేయాలి. అలాగే ప్రతి వ్యాధిలో నుండి దేవుడు మనుషులను ఆరోగ్యవంతులుగా మార్చాలి అని ఈ విజ్ఞాపనను బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సమాధాన సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న గొప్ప దైవమా, జీవం గల తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలనైనా. ప్రార్థన ఆలకించువాడా, నీకు స్తోత్రములు తండ్రి. చెప్పబడిన విజ్ఞాపన నీ పాద సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తున్నానయ్యా. అవునునైనా, ఈనాటి దినంలో చూస్తున్నట్టయితే ఎంతోమందినైనా వ్యాధిగ్రస్తులైన తండ్రి, స్వస్థత లేక అల్లాడుచున్నారు ప్రభువా. చాలామంది మరణిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలనైనా. అవును రజా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని చూస్తున్నాము తండ్రి. ప్రభువా, ఒక్కొక్కరిని స్వస్థపరచండి నైనా. ప్రతి ఒక్కరు నా తండ్రి యేసయ్య వ్యాధితో బాధపడుతూ తండ్రి, చెప్పుకోలేనటువంటి వ్యాధులతోనైనా ఎంతోమంది సతమతమవుతున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలనైనా. బీపీ అంటూ, షుగర్ అంటూ, క్యాన్సర్ అంటూ, థైరాయిడ్ అంటూ, అయ్యా స్తోత్రం నైనా, ఆస్తమ అంటూ చెప్పలేని వ్యాధులతో ప్రభువా స్తోత్రం నైనా అనేక మంది నా తండ్రి హాస్పిటల్స్లు పాలవుతున్నారు తండ్రి. నన్ను ఎవరు స్వస్థపరుస్తారు, నాకు స్వస్థత ఎక్కడా అని చాలామంది వేదన చెందుతున్నారు ప్రభువా స్తోత్రం నైనా. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధమైన రక్తాన్ని వ్యాధిగ్రస్తుల మీద కుమ్మరించమని కోరుచున్నామయ్యా. స్వస్థత అనుగ్రహించమని కోరుచున్నాము డాడీ. మీకు స్తోత్రాలు వందనాలనైనా. అలాగూ నా తండ్రి, ఈనాటి దినంలో ఎంతమంది అయితే వ్యాధితో సతమతమవుతున్నారో వారందరి మీదనైనా నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించుము తండ్రి. రక్షణ దయచేయము దేవా. మీకు స్తోత్రాలు వందనాలనైనా. ఇంకను నా తండ్రి తంగరాజు అనే బ్రదరు, నేను ఆ సిస్టర్ నా తండ్రి, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, గర్భసంచి వ్యాధితో నా తండ్రి వారు బాధపడుతున్నారని మేము విన్నాము తండ్రి. స్తోత్రం నైనా. ఇప్పుడే స్వస్థత మీరు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మీరే స్వస్థత అనుగ్రహించమని, నీ పరిశుద్ధమైన రక్తాన్ని కుమ్మరించమని ప్రభువా, నీ నామానికి సాక్షిగా వాళ్ళని లేవనెత్తమని కోరుకుంటూ సమస్త కార్యంలో నీ పాద సన్నిధికి సమర్పిస్తూ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనను ఆలకించి అలాగే సకల వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరచినందులకై అందరూ కూడా స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మూడో విజ్ఞాపనలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. మన దేశంలో అన్ని వ్యాపారస్తుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. వ్యాపారస్తులు రక్షణ పొందుకోవాలి. క్రయ విక్రయాలు చేసుకునే ధన సంపాదనలో వాటిలోనే ఉండిపోతూ ఉన్నారు. వారికి రక్షణ కావాలి కదా. కాబట్టి కూరగాయల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హార్డ్వేర్, ఎలక్ట్రికల్స్, స్వీట్ షాపు, ప్రొవిజన్ షాపు, ఇంకా చిన్న వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారం వరకు ఉన్న ప్రతి వ్యాపారస్తులు, దానిని తయారు చేసేటువంటి వాళ్ళు, దానిని అమ్మేవాళ్ళు, అందులో పని చేసేటువంటి వాళ్ళు, అందులో స్వీపర్గాను ఇంకా గేట్ మ్యాన్గాను ఉన్న ప్రతి వాళ్ళు, ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి అందరూ కూడా రక్షణ పొందుకోవాలని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ ప్రార్థనను చేయటానికి మన మధ్యలో ఉన్నటువంటి వరుణ్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మనం ఏకీభవించుదాం. స్తుతుల మధ్య నివాసం చేస్తున్న మా ప్రియ పరలోకమున యేసయ్య, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా తండ్రి యేసయ్య, స్తోత్రం రాజా. ఈ యొక్క భారతదేశంలో తండ్రి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారాన్ని మీ చేతులకు అప్పచెప్పిన యేసయ్య, ఆ వ్యాపార సంబంధమైనటువంటి అనుబంధంగా ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దానికి సహాయకరంగా ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు రక్షించబడాలని వాక్యం సెలవిస్తుందేవా. అలాగన తండ్రి వ్యాపారస్తులను, వ్యాపార అనుబంధ సంస్థలను, వాటి నాయకులను అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు రక్షించబడి మీ రాజ్య వారసులుగా మార్చబట్టకు సహాయం చేయండి. సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి దేవా. స్తోత్రం. అడ్డులను, ఆటంకాలంతటిని తీసివేయండి. ఇక వ్యాపార పురోభివృద్ధి
అవును తండ్రి, ఈ యొక్క భారతదేశంలో ఎక్కువగా జరుగుటకు సహాయం చేయండి. అన్ని రకాలుగా అవును తండ్రి, ఈ యొక్క భారతదేశం అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. అలాగనే తండ్రి, ప్రతి ఒక్కరు రక్షించబడి మీ రాజ్య వారసులుగా మార్చబట్టకు సహాయం చేయండి. సమస్తం మీరు నడిపించి మహిమపరచబడమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనను ఆలకించి అలాగే సకల వ్యాపారాలు చేసేటువంటి మానవాళిని అందరినీ ప్రభు రక్షించబోతున్నందులకై దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 4వ విజ్ఞాపనగా మన దేశంలో ఉన్నటువంటి పిల్లల యొక్క చదువుల కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. పిల్లలు ఎల్కేజీ నుండి పీజీ వరకు, ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ పై చదువులు చదువుతున్నటువంటి పిల్లలందరికీ దేవుడు మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించాలి. చాలా కుటుంబాలలో పిల్లలు చదవడానికి ఆశ ఉంటుంది, కానీ చదివించడానికి స్తోమత లేనటువంటి పరిస్థితులలో అనేక మంది పిల్లలు పనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితి మారాలి. అందరూ చదువుకోవాలి. చదివే వారికి ఆస్తి చదువే. బాగా చదివితేనే ఉత్తీర్ణులు అవుతారు, చదివితేనే మంచి సంపన్నులుగా మారుతారు. అటివారే అనేక వాటికి ఉపయోగకరంగా వారు మారుతారు. కాబట్టి చిన్నపిల్లల యొక్క చదువుల కొరకు, అలాగే వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని ఈ ప్రార్థన విజ్ఞాపనను మన మధ్యలో ఉన్నటువంటి మెర్సీ అక్క గారు వచ్చి చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమున్న మంచి దైవమా, యేసయ్యా, చెప్పబడిన విన్నపాన్ని మీ పాదాల యొద్ద మేము సమర్పిస్తున్నాం ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డల్ని మీ చేతులు అప్పగించుకున్నాం యేసయ్యా. అవును తండ్రి ప్రభా, ఎల్కేజీ నుంచి ప్రభా పై చదువులు చదువుతున్న ప్రతి బిడ్డల్ని మీ చేతులు అప్పగించుకున్నాం ప్రభా. ప్రతి వారికి ఆరోగ్యాన్ని ప్రభా, ప్రతి వారికి జ్ఞానాన్ని యేసయ్యా, ప్రతి వారికి ధన సమృద్ధిని మీరు కలుగు చేయమడుతున్నాం ప్రభా. చదవాలనే ఆశతో అనేక మంది ఉన్నారు ప్రభా. అయితే ఇక ఆర్థిక లేమితో చదవలేక ఉన్న ప్రతి వారికి యేసయ్యా మీరు సహాయము చేయమడుతున్నాం తండ్రి ప్రభా. తండ్రి, ఈ లోకంలో సంభవిస్తున్న ఇలాంటి వ్యాధులు పిల్లలకి రాకుండా యేసయ్యా అన్నిటిని మీరు మార్చబడుతున్నాం ప్రభా. ప్రతి వారు కూడా చదివి యేసయ్యా ఉత్తీర్ణులు కావడానికి మీరు సహాయము చేయమడుతున్నాం ప్రభా. వారు చదవడానికి మీ జ్ఞానం ఎంతో అవసరం యేసయ్యా. వారు ఎదగడానికి మీ యొక్క ప్రసన్నత ఎంతో అవసరం ప్రభా. ప్రతి బిడ్డలకు మీరు దయచేయండి యేసయ్యా. ప్రతి వారు కూడా ప్రభా మంచిగా చదవడానికి ప్రభా, వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించడానికి మీరు సహాయము చేయమడుతున్నాం ప్రభా. నీవు మాత్రమే ఆధారమని ప్రభా, మిమ్మల్ని నమ్మిన ప్రతి బిడ్డలకే యేసయ్యా మీరు సహాయము చేయమడుతున్నాం తండ్రి ప్రభా. చదువుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎవరు ఆగిపోకుండా యేసయ్యా తండ్రి వారి యొక్క చదువును ముగించుకొని ప్రభా వారి యొక్క తండ్రి లక్ష్యాన్ని సాధించే బిడ్డలుగా మీరు మార్చబడుతున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. అపవాది క్రియలు ఏది సంభవించకుండా యేసయ్యా పిల్లలపైన మీ గాయపడిన హస్తాన్ని మీరు ఉంచబడుతున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ప్రభా, మంచి భద్రతను ఆ బిడ్డలకు మీరు దయచేయబడుతున్నాం ప్రభా. తండ్రి యేసయ్యా ప్రతి బిడ్డల్ని మీ చేతులు అప్పగించుకున్నాం ప్రభా. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి వారిపైన మీ గాయపడిన హస్తాన్ని మీరు ఉంచి అలాగూ చేయబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సమస్త స్తుతియు ఘనత ప్రభావాలు మీకొక్కరికే చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన దేశంలో చదువుతున్నటువంటి చిన్న పిల్లలకి, అలాగే వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, వారు మంచిగా చదవడానికి దేవుడు కృప చూపించాలని దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరి విజ్ఞాపనగా మన దేశంలోని క్రైస్తవ సంఘాలు సేవకుల కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. క్రైస్తవ సంఘాలు చెదరగొట్టబడుతూ ఉన్నాయి, కూల్చబడుతూ ఉన్నాయి, పడగొట్టబడుతూ ఉన్నాయి, ఆపివేయబడుతూ ఉన్నాయి. సేవకులనైతే క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నారు, గాయాలు పాలు చేస్తున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు, నిందిస్తూ ఉన్నారు, చులకనగా చూడబడుతూ ఉన్నారు. ఎలాంటి స్థితి మారాలి? సేవకులు లేదు అంటే సమాజం క్షేమంగా ఉండదు, రాష్ట్రం క్షేమంగా ఉండదు, దేశం క్షేమంగా ఉండదు. కొదువులతో నిండి ఉండేది, యుద్ధాలతో నిండి ఉండేది. సేవకులు మన దేశానికి, మన యొక్క రాష్ట్రానికి, మన జిల్లాకి, మన మండలాలకి, మన గ్రామాలకి, మన
మన పంచాయతీలకి, మన పల్లెలకి, మన కుటుంబాలకి సేవకులు ఎంతో అవసరం. సేవకులు ఎక్కడైతే కాలు మోపుతారో, ఎక్కడైతే అడుగు పెడతారో అది ఎంతో సమాధానం అంట. సమాధానం. సేవకులని, ఇలాంటి సేవకులని హింసింపబడుతూ ఉన్నారు. ఇలాంటి సేవకులు కొట్టబడుతూ ఉన్నారు, హత్యలు చేయబడుతూ ఉన్నారు. ఇలాంటి స్థితి మన దేశంలో మారాలి. క్రైస్తవ సంఘాలకు విరోధంగా లేస్తున్నటువంటి మతోన్మాదుల యొక్క కుట్రలు, మతోన్మాదుల యొక్క దాడులు ఆపివేయబడాలి. క్రైస్తవులకి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. క్రైస్తవులను ఎదిరించడానికి వస్తే, క్రైస్తవ సంఘాలను ఆపివేయడానికి వస్తే దేవుడు ఆ స్థలంలో బలమైన కార్యాలను చేయాలి. ఈ విజ్ఞాపన కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. నాతో పాటు మీరు అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నామయ్యా. ఈరోజు నా ప్రభువా, మనుష్యులు క్షేమంగా ఉన్నారు అంటే, అధికారులు క్షేమంగా ఉన్నారు అంటే, అధికారులు, రాజకీయ నాయకులు ప్రభువా జీవిస్తూ ఉన్నారంటే, ప్రభువా సమాజం ప్రభువా ఇటు రీతిగా నెమ్మదితో ఉన్నది అంటే అది సేవకుల యొక్క మోకాల ప్రార్థననైనా, సేవకుల యొక్క కన్నీరు ప్రభువా. అట్టి సేవకులకి ప్రభువా ఈ కాలంలో అయ్యా కాపుదల లేదు నైనా. సేవకుల పక్షాన నిలబడి వాదించేవారు లేరు ప్రభువా. సేవకులు అనాథలైపోతూ ఉన్నారు, సేవకులు నిందింపబడుతూ ఉన్నారు, సేవకులు గాయాలు పాలవుతున్నారు, సేవకుల్ని ప్రభువా క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నారు, సంఘాలని కూల్చివేసేస్తూ ఉన్నారు ప్రభువా. ఇలాంటి స్థితి మా దేశాలలో ఉండకూడదు నైనా. సేవకుల యొక్క సుఖాన్ని కోరు దైవము నీవు ప్రభువా. సేవకుల యొక్క క్షేమ స్థితిని చూసి ఆనందపడేటువంటి దేవుడవు ప్రభువా. సేవకులకి తోడుగా ఉండండి నైనా. మీరు విడిచిపెడుతున్నారంటే దాని వెనుక గొప్ప కార్యాలు ఉన్నాయి ప్రభువా. దాని వెనుక గొప్ప రక్షణ ఉంది ప్రభువా. దాని వెనుక గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువా. ఇలాంటి సమయాలలో అయ్యో నేను విడువబడ్డానే అని ఏ సేవకులు కూడా నిరాశ చెందకుండా, ఏ సేవకుల కుటుంబం కూడా నిరాశ పాలవకుండా, కృంగిపోకుండా, విశ్వాసంలో నుండి వెనుదిరిగిపోకుండా వారిని ఇంకా ఆ స్థితిలో బలపరచండి అయ్యా. ఇంకా ఆ హింసలో బలపరచండి వారిని, వారి ప్రార్థనను బలపరచండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. నీ మీద ఆనుకునేటువంటి ఆ ఆశను ప్రభా, నిరీక్షణను, ఆ ఆధారాన్ని అధికం చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. సేవకులు నాయనా ప్రభువా ఎన్నటికీ భిక్షమెత్తనివ్వను అని అన్నారు ప్రభువా. సింహ పిల్లలేమి గలవ ఆకలి గొనును, అయితే నిన్ను ఆశ్రయించిన, నీ కాడిని మోస్తున్నా, నీ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నా, నీ కొరకై ప్రభు ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ప్రయాసపడుతున్నా నీ సేవకులను నీవు వదిలిపెట్టవు ప్రభువా. వారిని తృప్తిపరుస్తావు నైనా, మేలులతో తృప్తిపరుస్తావు ప్రభువా. ఆశీర్వాదాలనిచ్చి తృప్తిపరుస్తావు నా ప్రభువా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెగా వారిని మార్చుతావు ప్రభువా. యేసయ్యా మీరు అలాగున అధికం చేయండి, మార్చండి ప్రభువా. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సహాయములు చేయండి. ఎన్ని స్థలాలలో అయితే సంఘాలు కూల్చబడ్డాయో అదే స్థలాలలో రెండంతలుగా ఆలయాలు మరలా కట్టబడాలి ప్రభువా. ఒకవేళ ఆలయాలు కట్టబడకుండా ఆగిపోయి ఉంటే మరలా అవి పునః ప్రారంభింపబడుటకు వాటి సహాయాన్ని, వాటి ద్వారాలను మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతలను మీరు దర్శించమని నజరేయుడనే యేసు నామములో ప్రభువా మేము అడుగుతున్నాము తండ్రి. మీ సేవకులకి కాపుదలను ఇవ్వండి, సహాయములు చేయండి, కుటుంబాలను దీవించండి. అన్యుల ఎదుట సిగ్గుపడకుండా, అవమానపడకుండా వారిని హెచ్చించి ప్రభువా మీరు బలపరచమని, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకులకి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి అయ్యా, మంచి బలాన్ని ఇవ్వండి ప్రభువా. వారి అనారోగ్య పాలు అవ్వకూడదు నైనా, ఆరోగ్యాన్ని ఇవ్వమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సొమ్మిసిల్లిపోకుండా, అలేయకుండా పరిగెత్తే నీ సేవకులకి నీ ఆరోగ్యాన్ని ఇవ్వమని, నీ రెక్కలతో మోసుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయములు చేయండి. విజ్ఞాపనతో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసిన వారందరి మనవులను మీరు ఆలకించి మీరు అనుగ్రహించమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి,
ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనను ఆలకించి చేయబడినటువంటి 5 విజ్ఞాపనలను ప్రభు మనకు అనుగ్రహించినందులకై విశ్వాసముతో దృఢముగా నిరీక్షణతో అందరూ కూడా చప్పట్లు తట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.